బృందం సభ్యులారా, వందనం, అభివందనం. ఫిబ్రవరి 14, 2019 ఈ సంఘటన యావత్ దేశం బాధలో మునిగిపోయింది. ఈ పుల్వామా సంఘటనకి ప్రపంచం నిర్ఘాంతపోయింది. దేశం ఆవేశంతో ఉడికిపోయింది. ఉద్రేకంతో ఎదురుదిబ్బ తీయాలని పిడికిలి బిగించింది. హింసాకాండలో కన్నుమూసిన 40 మంది వీరుల అంత్యక్రియలను చూసి 24 గంటల్లో కోట్లాది మంది కన్నీరు కార్చారు. ఆవేశం కార్యసాధకుని ఆయుధం కాదు. ప్రతీకారం పళ్ళు కొరకదు. ఒకే ఒక మాట, అదే మొదటి మాట. మోదీ గారు అన్నారు, ప్రాణాలర్పించినటువంటి వీరుల త్యాగం ఊరికే పోదు అని. ఈ వాక్యాన్ని ఒక ఛానల్ పదే పదే ప్రకటించింది. ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏం చెయ్యాలి, చేశాక కానీ దేశానికి తెలియదు. చెయ్యటం పాకిస్తాన్కి తెలియదు. నేను నటుని, కెమెరా ముందు సంవత్సరాల తరబడి నిలబడిన వాణ్ణి. కెమెరా నటనను పట్టుకుంటుంది, మరొకటి కూడా పట్టుకుంటుంది. నటుడి తాదాత్మ్యాన్ని, మానసిక స్థితిని, అంతరాల్లో పాత్ర పట్ల అతని నిజాయితీని పట్టుకుంటుంది. ఇది దాచిన దాగని నిజం. ఈ నిజం ఒకప్పుడు తుపాకీలాగా పేలుతుంది, గుండెల్ని పిండి చేస్తుంది. నేను గతంలో చేసిన కొన్ని పాత్రల్ని చూసినప్పుడు ఈ సన్నివేశంలో ఈ ఉద్రేకం ఇంత పండిందేమిటి అని ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి ఇంగ్లీష్లో ఒక పేరుంది, బాడీ లాంగ్వేజ్. ఒక వ్యక్తి జీవుని వేదన. ఇది మరీ పెద్ద మాట కనుక మొహమాట పడుతూ ఉటంకిస్తున్నాను. ఇది ప్రయత్నించిన నటుడు సంధించలేడు సుమా. కానీ అతని నిజాయితీ, తాదాత్మ్యం అతను ప్రయత్నించకపోయినా విద్వత్తులాగా విస్ఫోటనమవుతుంది. 40 మంది వీరుల మృతదేహాలు ఢిల్లీ చేరాయి. అధికారగణం, 3 సైనికుల దళ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, త్రివర్ణ పతాకాలు చుట్టిన యువ సైనికుల దేహాల ముందు నిలబడ్డారు. అది అతి హృదయ విదాకరమైనటువంటి దృశ్యం. ఎంతటి వాడికైనా గుండె చెరువు అవుతుంది. 100 కెమెరాలు ఆ దృశ్యాన్ని చూపుతున్నాయి. ఒకే ఒక్కరు ఆ మూడ్లో లేరు. ఆయన పేరు రాహుల్ గాంధీ. ఆయన మొబైల్ ఫోన్ సవరించుకుంటున్నారు. దేశమంతా ఆ దృశ్యాన్ని చూస్తోంది. ఎదురుగా అతి గంభీరంగా, నిశ్చలంగా, ఆవేశాన్ని పూరించిన ముఖంతో ఒక ఆయన నిలబడి ఉన్నారు, మోదీ. లాస్ట్ పోస్ట్ మోగింది. మహావీరులకు జరిపే అంతిమ సైనిక వందనమది. ప్రయత్నించిన కళ్ళు వర్షించకుండా ఆగని సందర్భమది. ఆ సందర్భంలో మోదీ ప్రతీకార వాంఛ, కోపం, నిస్సహాయత నిప్పు అక్కర లేకుండా కార్చిచ్చుని లేపగలదు. సైనిక మర్యాద అయిపోయింది. ఇక ఆ మృతదేహాలు వారి వారి జన్మస్థానాలకు ప్రయాణం చేస్తాయి. అక్కడ వారికి నివాళి అర్పించే ఆత్మీయుల, ఆవేశపరుల సమూహాలు ఎదురుచూస్తున్నాయి. ఈ యువకులతో ఆఖరి ప్రయాణమది. ప్రధాని మర్యాద ఓ క్షణం ముందు ముగిసింది. కానీ మోదీ ఆవేశం, ఆ యువ వీరులతో పంచుకునే ఆఖరి సందేశం ముగియలేదు. మోదీ వెనక్కి వెళ్ళలేదు. వందనంతో వైదొలగలేదు. ఆ 40 మంది చుట్టూ గంభీరంగా ప్రదక్షిణ చేశారు. పేరున శపథం చేశారా? ఆఖరి సందేశం ఇచ్చారా? మూగగా ఆక్రోశించారా? ఎదురుగా ఉన్న ప్రముఖుల సమూహం నివ్వెరపోయింది. అందరూ నిశ్శబ్దంగా నిలిచిపోయారు. మోదీ 40 మంది పేరున పలకరించే ఆఖరి ప్రదక్షిణ చూస్తూనే టీవీ ముందు నేను భోరుమన్నాను. పసివాడిలాగా ఏడ్చాను. తన ఆత్మీయుల్ని నష్టపోయిన ఓ కుటుంబం నాయకుని ఆక్రందనకి కార్యరూపమది. ఈ చర్యకి ప్రోద్బలము లేదు, ప్రయత్నము లేదు. ప్రయత్నించి ఎవరూ చేయలేరు. జీవుని అంతరాంతరాలలోకి, వేదనకి, ఆకస్మిక మాటలకి అందరి కార్యరూపమది. దాని పేరే బాడీ లాంగ్వేజ్. సైనిక వందనం తర్వాత అవనత శిరస్కుడై ప్రధాని అక్కడ నిలిచిపోయాడు. ఈ కాలం
ప్రధానమంత్రి గురించి కాదు, నరేంద్ర మోదీ గురించి కాదు, 4-5 సంవత్సరాల బిడ్డలున్న 25 కుర్రాళ్ళు ఇంకా పసుపు ఆరిపోని తాలిబొట్లు భార్యలు ఇళ్లల్లో ఎదురు చూస్తుండగా దౌర్జన్యకారుల దౌష్ట్యానికి శరీరాలు గుర్తుపట్టలేనంత ఛిద్రం కాగా మరికొన్ని గంటల్లో వారి అవశేషాలు మంటల్లో ఆహుతి కానుండగా గుండెలు మండే ఆవేశంతో ఓ పెద్ద దిక్కు వారికి అంతిమ సందేశాన్ని, నివాళిని, ఊరటని, హామీని, మరొక్కసారి గుండె నిండా కర్తవ్య దీక్షని పూరించుకునే వ్యక్తిగత క్షణమది. జీవుని వేదన తోసుకరాగా ఓ అగ్నిపర్వతం, ఓ మానవత్వకు మమకారం ఆ 40 మంది సమక్షంలో గుండెల్ని పూరించుకుంది. వారి రక్త తర్పణానికి కృతజ్ఞత తెలిపింది. ఆ జ్ఞాపకాన్ని తాను ముందు జరపబోయే చర్యకి మనస్సులో నిక్షిప్తం చేసుకుందా. ఆ క్షణం ఓ ఆర్ద్రమైన విషాదానికి ముగింపు, ఓ నిర్నిద్రమైన ఆవేశ దీక్షకి ప్రారంభం. ఆ క్షణంలో అతను ప్రధాని కాదు, అవును, హీఈస్ లార్జర్ దాన్ లైఫ్ అని శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు, ప్రముఖ రచయిత మరియు నటుడు, మానవతావాది రాసినటువంటి ఈ విషయం నాకు చాలా నచ్చింది. అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను. బృందం సభ్యులారా, అంతేకాకుండా మనకు తెలియని విషయం కాదు, నిన్న పాకిస్తాన్ భూభాగంలోకి 400 మంది దాకా తీవ్రవాదులను హతమార్చిన తర్వాత మన వాయు సైన్యం క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత మరుసటి రోజు పాకిస్తాన్ వాళ్ళు కూడా తమ రాకెట్లతోటి మన భారత భూభాగంలోకి వచ్చి మన మీద బాంబులు వేసే ప్రయత్నం చేశారు. అప్పుడు మన వాయుదళ కమాండర్ విక్రమ్ అభినందన్ MiG-20 విమానంతో వాళ్ళని ఎదిరించారు. ఆ క్రమంలో వాళ్ళ యొక్క విమానాన్ని కూడా పేల్చివేయటం జరిగింది. ఆ క్రమంలో మన MiG విమానం కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. అతను పారాచూట్ తోటి దిగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ సమయంలో అతను మేలుకొని చూసే వరకు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నట్టుగా తెలిసింది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్లను అతను పలకరించి ఇది ఏ ఇండియానా పాకిస్తానా అని అడగటం జరిగింది. ఇది ఇండియానే అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత నాకు దాహం అవుతుంది, కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అని అడిగారు. అప్పుడు వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి అల్లరి మూకలు అతన్ని చిత్రవంశలు చేస్తుంటే పాకిస్తాన్ ఆర్మీ అతనికి రక్షగా అతన్ని తీసుకువెళ్ళి మిగతా తతంగమంతా మనకు తెలిసిందే ఏం జరిగింది అనేది. అయితే అతను ఎప్పుడైతే నేను పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాను అని తెలిసిందో వాళ్ళ నినాదాలు చూసిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి రైఫల్ తోటి పైకి గాల్పులు చేస్తూ అతను పరిగెత్తాడు. ఒక 1/2 కిలోమీటర్ దాకా పరిగెత్తిన తర్వాత అలసిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతన్ని చుట్టుముట్టి విపరీతంగా అతన్ని కొట్టడం జరిగింది, చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఆ ఆడియోలు వీడియోలు మనం చూశాం. జయహో విక్రమ్ అభినందన్, కేవలం 500 రూపాయలకు అమ్ముడుపోయే మా కోసం నీవు ప్రాణాలనే త్యాగంగా పెట్టావు. క్వార్టర్ మందుకే మేము పార్టీలు మారుతాం, నీకెందుకు సార్ ఇంత దేశభక్తి? శత్రువుల చేతికి చిక్కిన మొక్కవోని నిబ్బరంతో నీవు చెబుతున్నటువంటి జవాబులు మా స్వార్థపూరిత జీవితాల్ని ప్రశ్నిస్తున్నాయి సార్. ప్రభుత్వాలు మాకేమిచ్చాయి అని నిత్యం ప్రశ్నించే మా బతుకుల పరమార్థాన్ని నీ మనోనిబ్బరం మమ్మల్ని దోషిగా నిలబెడుతోంది. ఏ కాంట్రాక్టులో ఎంత దెబ్బొచ్చో అని నిత్యం ఆలోచించే మా రాజకీయ జీవితాలు నీ అనితర త్యాగం ముందు
ప్రతిష్ఠకంగా మారుతున్నాయి. ప్రభుత్వం మాకేమిచ్చింది, ఏమి పుక్కటి పథకాలు ఇచ్చింది, ఏ విధంగా డబ్బులు లాగొచ్చు దొబ్బొచ్చు అని ఆలోచించే మనస్తత్వాలకు ఒక చెంపపెట్టు జవాబు ఇచ్చారు సార్ మీ దేశభక్తితో. జయహో వీరుడా జయహో, శత్రుగడ్డపై నీ ఉనికి మాకు కర్తవ్యం నూరిపోస్తోంది. నిన్ను రక్షించుకోలేకపోతే మా జీవితాలు వృధాగా తోస్తున్నాయి. మరుజన్మ అంటూ ఉంటే నీలాంటి జవానుగా భరతమాత ముద్దు బిడ్డగా జన్మించాలని ఉంది. శత్రుమూకలను చీల్చి చెండాడాలని ఉంది సార్. మేరా భారత్ మహాన్, వందే మాతరం, జై హింద్, భారత్ మాతాకి జై, తల్లి భారతి నీకు వందనం అంటూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా జయహో విక్రమ్, అభినందన్ అంటూ నేను మీతో ఉన్నాను, యావత్ భారతదేశమంతా మీతోనే ఉంది అని చెప్పి ప్రతి వాళ్ళు సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని స్పందిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడే జస్ట్ నేను టీవీలో చూడటం జరిగింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన యొక్క శైలిలో భారత వాయుసేన కమాండర్ విక్రమ్ అభినందన్ను మేము రేపు విడుదల చేస్తున్నామని, భారత్కు అందజేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. చిన్న చిన్న వాటికే మన దగ్గర రాజకీయాలు బాగా జరుగుతాయి, కానీ పాకిస్తాన్ మీద భారత వాయు సైన్యం చేసినటువంటి దాడిలో 400 పైచిలుకు తీవ్రవాదులను తుదముట్టించడంలో సఫలమైన తర్వాత యావత్ దేశం ముక్త కంఠంతో ఏకతాటిపై వచ్చి ఐకమత్యాన్ని ప్రదర్శించిన తీరు నిజంగా అభినందనీయం. అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో వాయుసేనానికి సపోర్టు చేశాయి. ఈ ఐక్యత మనలో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. బృందం సభ్యులారా, నేను పలు రకాలైనటువంటి విషయాలు మీతోటి పంచుకున్నాను. ప్రతి మనిషి తన జీవితంలో ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేశభక్తి అనేది ప్రతి వాళ్ళకు ఉండాలి. ఆ దేశభక్తి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. మీరు ఎక్కడైనా పనిచేయండి, కానీ దేశభక్తి మాత్రం ఉండాలి. అదేవిధంగా మనలో ఎన్నో మంది అన్ని వివిధ రకాలైనటువంటి మన మిత్రులు కూడా చాలామంది చాలా పార్టీలలో ఉంటారు. స్నేహం గురించి మాట్లాడినప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి. ఇంజనీర్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, లాయర్ ఉంటాడు, కంపౌండర్ ఉంటాడు, ఆర్మీ మ్యాన్ ఉంటాడు, పోలీస్ ఉంటాడు. మనం 10వ తరగతికి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నంత వరకు మనకు ఏం పొజిషన్లు లేవు. మనం బాల్య స్నేహితులం, మనం కలిసి అందరం ఉన్నాము, పెద్ద పెరిగాం, ఎవరి వృత్తి వారిది. కానీ మనం అందరం కలిసి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అని చెప్పేసి ఎప్పుడైతే కలుసుకుని మాట్లాడుకుంటామో, మన పదవులను, మన రాజకీయాలను ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకోవాలి. అది స్నేహబంధం. అదేవిధంగా ఈ పార్టీలు, ఏ పార్టీ అయినా కూడా దేశం కన్నా మించింది కాదు అనే విషయాన్ని గుర్తించాలి. అప్పుడే మన ఐక్యత యావత్ ప్రపంచానికి తెలిసిపోతుంది. అప్పుడు భారతదేశం యొక్క శక్తి ప్రతి వాళ్ళకు తెలుస్తుంది. జై హింద్. ఈ విషయం మీకు నచ్చితే తప్పక స్పందించండి. మీ రామడుగు వేణుగోపాల్.